నేను రికార్డ్ చేయొచ్చా యూట్యూబ్ కోసం? చేయండి సార్, కంపల్సరీ. ఓకే. మరి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాం. ఓకే సార్, ష్యూర్, వై నాట్. ఓకే. రైట్. ఓకే సార్. చెప్పండి, డీటెయిల్స్ చెప్పండి. సార్ సో మాది అంటే డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పాలి అవును. కదా అవును కదా! సార్. 24th ఆ! మే హ్మ్. 1992. ఓకే. టైము రాసిన్నదా? అంటే మా నాన్న రాశాడండి. ఓకే. ఎంత రాసిన్లు? 8 AM. కరెక్ట్‌గా రాసిండా? ఎగ్జాక్ట్ 8. ఓకే. ఓకే. సరే. సరే. ఎంత కరెక్ట్ అది? అంటే ఇక మా నాన్న రాశాడు సార్. ఎట్లా అంటే మా నాన్న చదువుకున్నాడు కాబట్టి అప్పుడు పుట్టినప్పుడే బుక్స్లో అందరికీ రాశాడు. మా అన్నయ్య కానీ మా అందరికీ రాశాడు మా నాన్నే. ఆహా! ఒక 5-10 నిమిషాలు ఉండొచ్చా తేడా? ఉదయం పూటనా? ఉదయమే సార్, ఉదయమే. అప్పుడంతా ఈ ఆపరేషన్స్ అంతా లేవు సార్ ఆ టైంలో. ఇంట్లోనే అయిందా మరి? అవును సార్, అవును సార్. ఎందుకో తేడా ఉన్నది కొంచెం. మరి ముందుకెళ్తదంటారా? వెనక్కెళ్తదంటారా? ఏమో సార్, మరి నేనైతే ఇప్పుడైతే ప్రెసెంట్ అదే ఫాలో అవుతున్నాను. బట్ నాకు కూడా అది accurate గానే అనిపిస్తుంది అంటే రిజల్ట్స్ చూసినప్పుడు. రిజల్ట్ ఎట్లా చెక్ చేసిండ్రు మీరు? అంటే నేను కూడా ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నాను కాబట్టి. వెరీ గుడ్. వెరీ గుడ్. మరి మీరు నేర్చుకున్నాక నా దగ్గరికి ఎందుకు వచ్చిండ్రు? అంటే కొన్ని మెయిన్ ఈవెంట్స్ కొంచెం, అంటే కొన్ని విషయాలు తెలియదు సార్. మాకంటే అంత డీటెయిల్గా తెలియదు సార్ మీ లెక్క. నేనేం చెప్పాలి ఇప్పుడు అయితే? ఇందుకోసం మరి జాతకం అయితే? జాతకం అంటే మీరు సార్ ఏం యాక్చువల్గా చేస్తారు? నేను అంటే ప్రజెంట్ వేరే జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఖాళీగా ఉన్నారా అయితే? ఖాళీగానే ఉన్నాను సార్. ఓకే. ఏం జాబ్ కోసం ట్రై చేస్తున్నారు? అంటే నేను ఎన్జిఓలో వర్క్ చేస్తుండి ఇప్పుడు కూడా ఎన్జిఓలోనే వర్క్ చేయాలనుకుంటున్నాను. అంటే సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ కానీ ఓకే. 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 లేక ఏదైనా మేనేజర్ రోల్స్కి ట్రై చేస్తున్నాను. ఓకే. సరే. 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 జాతకం మీద మ్మ్. ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే జాతకం ఏంటంటే మా ఫ్రెండ్ ఒకసారి జాతకం చూపించుకున్నప్పుడు ఆ, అతనికి ఎగ్జాక్ట్ గా జరగడంతో సో ఇది ఆస్ట్రాలజీ అంటే ఏంటో తెలుసుకోవాలనే ఉద్దేశం మీద ఓకే. ఓకే. దానిపైన రీసెర్చ్ స్టార్ట్ చేయడం చేసినాను. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. మరి అవును తెలిసిందా? సార్. ఏం ఏం మిస్ అవుతున్నారు మరి? అంటే మిస్ అవుతున్నాయి అంటే కొన్ని ప్రిడిక్షన్స్ కొంత, అంటే ఇప్పుడు ఎక్కువగా నాకు అంతగా తెలియట్లేదు. అంటే ప్రోగ్రెషన్స్ కావచ్చు, ఇవన్నీ కొంచెం అర్థం కావట్లేదు. ఓకే. ఇప్పుడు దేనికోసం చూడాలి జాతకం? సో మేజర్గా అసలు ఈ మ్యారేజ్ ఇష్యూ గురించి, మ్యారేజ్ ప్లస్ కెరియర్ ఎలా మ్యారేజ్ ఉంటుంది. ఇష్యూవా? మ్యారేజ్ అవ్వలేదా? ఇంకా కాలేదు సార్. ఓకే. ఇంకా అవ్వకుండా ఇష్యూ ఏమున్నది? రైట్. అయితేనే మ్యా- ఇష్యూ. అంతే రైట్. అంటారు సార్. మామూలుగా అంతే కదా. తప్పదు కదా అందరికి. అవును పెళ్లి సార్. కాకపోతే బాలుడు, పెళ్ళి అయినాక పెద్ద ఆయన. అవును సార్. సరే. సో పెళ్లి ఎప్పుడు అవుతుంది అని అడగాలి. మ్యారేజ్ ఇష్యూ అంటే మేము మ్యా- భయపడతాం కదా అట్లా. అవును సార్, పెళ్ళి ఎప్పుడు అవుతుంది అని ఒకటి, ఒకటి కెరియర్ స్టెబిలిటీ అనేది ఎప్పుడు ఉన్నది. ఓకే. సో ఆ ఎన్జిఓ రిలేటెడ్ గానే వర్క్ చేయాలనుకుంటున్నారు అంతేనా? అవును సార్, ప్రెసెంట్ అయితే అలాగనే అనుకుంటా. సరే, నేను చూస్తాను మరి ఎంత వస్తుందో చూద్దాం. మరి అనుకున్నట్టుంటే ముందు చెప్తా, లేదంటే చెప్పట్లేదని ఫీల్ అవ్వద్దు. ఓకే, ఓకే సార్. ఆ, చూద్దాం. సరే, ఫస్ట్ చార్ట్ చెక్ చేద్దాం. 8-4 తీసుకున్నాం, 4 నిమిషాలు పెంచిన. ఒక్కోసారి ఏంటంటే రౌండ్ అప్ టైం వేస్తారు. ఒకవేళ కనుక ఇది కరెక్ట్ కాకపోతే అది వెనక్కి వెళ్ళిపోతుంది. సో వెనక్కంటే ఓకే, ఆల్మోస్ట్ 7:30 అట్లా వెళ్ళిపోతుంది అనమాట. చాలా తేడా వచ్చేస్తుంది. ఓకే. మీరు రాశిలు అంటాను కాబట్టి నమ్ముతూ ఓ 3-4 నిమిషాలు అడ్జస్ట్ చేసి చెప్తున్నాను. మిథున ఓకే లగ్నం సార్. వచ్చింది మీకు. అవును సార్, కరెక్ట్, కరెక్ట్, ధనిష్ట నక్షత్రం 4వ పాదం, కుంభరాశి. కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. రవి, శుక్ర, బుధ అందరు కలిసి వ్యయంలో ఉన్నారు. పర్వాలేదు. అవును. రవి నక్షత్రంలో ఉన్నారు. ఈ నక్షత్రంలో మరో గ్రహం అంటూ లేదు. మంచిగా అవును ఉంది సార్. ఇక్కడ. ఓకే. తర్వాత కుజుడు బుధ నక్షత్రంలో దశమంలో ఉన్నాడు. ఇమీడియట్గా ఏం వక్రించాడు. సో రాహుకేతువులు ఏ గ్రహాన్ని డిస్టర్బ్ చేస్తున్నాయి? కేవలం ఒక గురువుని గురువు. మాత్రమే డిస్టర్బ్ చేస్తున్నాయి. రాహుకేతువులు పరివర్తనం అయ్యాయి. కేతు గురువు రిజల్ట్ ఇస్తాడు. అంటే లగ్నంలో ఉన్న కేతు ఎవరైతే రాహు నక్షత్రంలో ఉన్నాడో అనుకున్నట్టుగా లేడు. గురువు సరిగ్గా లేకపోవడం వల్ల డిస్టర్బ్ అయ్యాడు కదా. గురువు రాహు ఒకే నక్షత్రం ఉండడం వల్ల
అవును డిస్టర్బ్ సార్, అవును అయ్యాడు సార్. అనమాట. ఓకే. అవును. రాహు ఏమో బుధుడి ఫలితాన్ని ఇస్తాడు. సో అక్కడ శుక్రుడు రిజల్ట్ ఇస్తాడు. ఓకే, సరే. రాహు బాగానే ఉంది కానీ బట్ ఈ గురువు కేతువు ఇప్పుడు మన లెక్క ప్రకారంగా గురువు కూడా కేతువు వల్ల బ్యాలెన్స్ అవుతున్నాడు. అర్థమైందా? లగ్నం మీద ఉన్న కేతు వల్ల ఉమ్, బ్యాలెన్స్ కేతు ఒక్కడే మనకి డిస్టర్బ్ అయినట్టు కనిపిస్తా ఉంది. శని కూడా అవును. వక్రిస్తాడు. వక్రించిన కుజుడి దశమంలో ఉన్నాడు కాబట్టి కాపాడబడతాడు. అర్థమైంది చాటు. ఉమ్. పర్వాలేదు, హార్డ్ వర్కింగ్, మనం ముందుకు పోగలుగుతాము. సరే, ఇదే రైట్ టైం అయితే ఒకసారి కొన్ని ఈవెంట్స్ చూద్దాము. మీకు రిలేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే సార్. పాజిటివ్ నెగిటివ్ లాగా చెప్తా, మరి సూపర్గా చెప్పాను. ఓకే. ఓకే, ఓకే సార్. మొదట కుజదశ జరిగింది కదా. అవును సార్, సో కుజుదశ. కుజుడి స్టార్లో గ్రహాలు ఉన్నాయా? ఒక్కటే ఒక చంద్రుడు ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. లేదు, 2 చంద్రుడు, గ్రహాలు ఉన్నాయి, శని శని కూడా. కూడా ఉన్నాడు కదా. సో కాబట్టి శని కూడా. కుజుడు నక్షత్రాధిపతి అంటే 6th అండ్ 12th లార్డ్స్ యాక్టివేట్ అవుతున్నారు అనమాట. అంటే కుజ ఉమ్, శుక్రులు యాక్టివేట్ అయ్యారు. అది అవును. కొంచెము ట్విస్ట్ అండ్ టర్న్ తీసుకుంటుంది, మరి విపరీత రాజయోగం కాబట్టి. కానీ బాగానే ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. పెద్ద కాంప్లికేటెడ్ కాంబినేషన్స్ ఏం లేవు కాబట్టి పెద్ద 92కి ఎగ్జాక్ట్లీ 92 మే అంటే మీరు కుజదశ శుక్రభుక్తిలో పుట్టారు. ఈ కుజ శుక్రులు వచ్చినప్పుడు ఏంటంటే డిజైర్, అంటే విపరీతంగా డిజైర్తో ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఫన్ ఉండొచ్చు. ఒక్కోసారి ఇట్లా వివాహం కాకుండా ముందుకు వెళ్ళకుండా కోరికలు అనేవి మనం తీరకుండా అట్లా లేట్ కూడా చేయొచ్చు. ఎందుకంటే కేతు కూడా డ్రై ప్లానెట్ కదా, లగ్నం మీద ఉన్నాడు కదా, ఏదో అవును సార్. చేస్తుంది. స్టార్టింగ్ అయితే మనకి ఏమీ పెద్ద ప్రాబ్లమేటిక్ కాంబినేషన్స్ ఏం కనబడలేదు కాబట్టి న్యూట్రల్గా ఉంది. యూ విల్ బి హెల్దీ చైల్డ్, అంత బాగానే ఉన్నది, పెద్ద ఇబ్బందిగా ఏం చెప్పేదానికి ఏం లేదు. ఓకే. దాని తర్వాత 95లో అట్లా ఉన్న దానిలో ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ అట్లా కనిపిస్తున్నాయి. 95 చిన్నప్పుడు అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తా ఉంది. మరి మీకు కనిపించిందా? ఫాదర్ ఏం చేసేవాళ్ళు అప్పుడు? అంటే ఇక ఫాదర్ అంటే అగ్రికల్చరే సార్. అగ్రికల్చర్ బాగానే ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు. అక్కడ ఆ ఉన్న మూమెంట్లో 10 రూపాయలు ప్లస్ ఉంటే అట్లా నడుస్తుంది, మైనస్ ఉంటే అట్లా నడుస్తుంది. కొత్తగా వచ్చే దానికి ఏం చేంజ్ ఏం లేదు. అర్థమైందా? అవును. దాని తర్వాత ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్కి స్క్వేర్ ఇచ్చాడు. ఇది ఇక్కడ బాగాలేదనమాట. 96, 97 అంటే రాహు జరుగుతున్నాడు. రాహు శుక్రుడు రిజల్ట్ ఇస్తున్నాడు కరెక్టే, కానీ అనుకున్నట్టుగా వెళ్ళట్లేదు కదా. సో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సన్ జూపిటర్కి స్క్వేర్ ఇచ్చి వెళ్తున్నారు. ఈ రివర్సల్ ఆఫ్ ఆస్పెక్ట్స్ వాళ్ళ మీద పనిచేయవు కాబట్టి 96, 97లో అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్లో అక్కడ పంట వేస్తే తిరిగి రాకపోవడం, అక్కడ కొంత ఇబ్బందో ఇవన్నీ చెప్పాలన్నమాట. కొంత ఛాలెంజ్, ఫైనాన్షియల్ ఛాలెంజెస్ అయితే ఫైనాన్షియల్ ఛాలెంజెస్, లేదంటే ఫ్యామిలీ హెల్త్ అయితే హెల్త్. అక్కడ ఒక సంవత్సరం అక్కడ మనకు కనిపించింది. అక్కడ ఏమైనా ఎక్స్ట్రా అప్పు చేయడం కానీ, లేదంటే ఏదైనా డబ్బులు పెట్టడం కానీ అట్లాంటి ఏమైనా చేశారా, లేదంటే బాగుందా బాగాలేదా? మనం బాగాలేదనుకుంటున్నాం, మీకు ఏమైనా బాగుందా తెలీదా? తెలియదు సార్. అంటే 95 అంటే నేను 3-4 ఇయర్సే కదా అప్పుడు. అవునవునవును, సరే తెలీదు. సరే, అక్కడ గబాలను కింద పడడం, దెబ్బలు తగలడం ఇట్లాంటివి కూడా పని పడ్డే చేస్తాయి. కింద అయితే చిన్నప్పుడు అయితే పడ్డాను. అంటే అది ఎంత పెద్ద స్థాయిలో? చాలా పెద్దగానా, ఏదో చిన్నగా మామూలుగానేనా? అంటే ఇట్లా అంటే కుట్లు కూడా పడ్డాయి సార్. కుట్లు కూడా పడ్డాయి అంటే పెద్దగానే అయింది కొంచెం. పెద్దగా. సరే సరే సరే, యావరేజ్గా ఉంది అక్కడ. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ శని వక్రించాడు. 9th లార్డ్ వక్రిస్తే కష్టం కదా, కాబట్టి ప్రోగ్రెస్ ఆఫ్ ది ఫాదర్ ఇదంతా మనం మళ్ళీ మనమే సాధించుకోవాలన్నమాట. అంత అనుకున్నట్టుగా వెళ్ళట్లేదు, మామూలుగా వెళ్తుంది అంతే. ఆయుర్దాయాన్ని ఇస్తుంది అంతే. 99, 2000 సెల్ఫ్ ఎఫర్ట్. ఓకే. బుధుడు రవికి వెనకాలే ఉన్నాడు. మళ్ళీ ఇగో 2001, 2 మధ్యలో చదువు ఉన్నంత దానిలో ఇంత ముందు కన్నా కానీ 2 నుంచి 4, 5 మధ్యలో కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఏమైనా ఇంప్రూవ్ అయినట్టు అనిపించిందా లేదా? ఓకే సార్, బాగానే ఉంది. ఓకే. మళ్ళీ తర్వాత ప్రాబ్లం ఉంది. 2005లో ప్రోగ్రెసివ్ 10,000 ఎటల్ మార్స్ని కంజైన్ చేసిండు. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాల వరకు మళ్ళీ అనుకున్నట్టుగా వెళ్ళట్లేదు అనమాట. ఆన్ అండ్ ఆఫ్గా 5, 6, 7, 8 మధ్యలో పైకి కిందికి అవుతా ఉందన్నమాట. కొంత బాగున్నట్టు వెళ్తుంది కానీ బట్ మళ్ళా 5 నుంచి 10 మధ్యలో మళ్ళీ అనుకున్నట్లేదు. అంటే రాహు దశ అనుకున్నంత స్పీడ్లో వెళ్ళట్లేదు. అర్థమైందా? అక్కడ రవి రాహుల్ దోషం లాగా యాక్టివేట్ అవుతుంది, శుక్ర రాహుల్ కాంబినేషను. బట్ ఏమైనా కానీ 5 నుంచి 10 చాలా స్లోగా వెళ్ళింది అనమాట. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదైతే ఆ ప్రాబ్లం నడుస్తూ ఉంది. ఇది బాగా ప్రోగ్రెస్ అవ్వట్లేదు. కనిపించిందా? అవును సార్. యాక్చువల్లీ అక్కడ అంటే చదువు ఎలా ఉంది? కొంచెం డిగ్రేడ్ అయినాయి అన్ని కూడా. కొన్ని అప్పుడు ఏంటి అంటే నేను కొన్నిసార్లు అంటే చనిపోయేదాకా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి కొన్ని మధ్యలో. ఏమి, దేనివల్ల?
అంటే వాటర్లో నీళ్ళల్లో పడడం కావచ్చు, ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. కొన్ని ప్రమాదాలు అట్లాంటి ఒక 3-4 జరిగితే వచ్చినాయి. ఉమ్. బట్ ఏం కాలేదు, ఏదో విధంగా అయితే సేవ్ చేయబడ్డది అట్లా. ఓకే, అవి కాకుండా ఇంకా ఇంట్లో ఇంకా ఇంట్లో అంటే అప్పుడు మనకు అంత అవగాహన లేదు, అంటే ఇక అన్ని నడుస్తున్న ఇక వాళ్ళు మీకు వ్యవసాయం 18 ఏళ్ళు చేస్తుండ్రు. వచ్చినాయి, ఇంకా అవగాహన లేదంటే నేను ఏం చెప్పాలి? ఇక నేను మీకు చెప్పలేను కదా, అప్పుడు దేవుడు కూడా చెప్పలేడు మీకు తెలియదు అంటే. అప్పుడు నాన్న అయితే అంతా ఓకే సార్, నార్మల్ గా వ్యవసాయం చేస్తూ ఉండేది. ఏం మరి ఫైనాన్షియల్ గా పెద్ద ప్రోగ్రెస్ లేదు అంతే, ప్రోగ్రెస్ గా అదే నార్మల్ గా మీడియం వెళ్తూ ఉండేది. వెళ్తూ ఉంది. ఓకే, ఉమ్. సరే, ఓకే. దాని తర్వాత ముందుకు వెళ్దాం, మళ్ళీ లిఫ్ట్ ఏమన్నా వస్తే చూద్దాం. కానీ లిఫ్ట్ వచ్చేదానికి ఆస్పెక్ట్స్ ఏమీ అందుకోవట్లేదు, చార్ట్ అందుకోవట్లేదు అని అంటే మీరు చాలా సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తూ ఉందన్నమాట. పెద్ద మూమెంట్ లేదు చార్ట్లో. 11, 12, 13 రాహు అయిపోయాడు. గురువుకి రెట్రో ఎఫెక్ట్ పడింది కదా, గురు నక్షత్రంలో లేరు కదా. ఉమ్. దానిలో కొంచెం మంచిది కానీ బట్ ఎక్కడ మనకి ఆస్పెక్ట్స్ అందుకోవట్లేదు కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ చెప్పాల్సి వస్తుంది. 13, 14, 15, 16 ఇవన్నీ సెల్ఫ్ ఎఫర్ట్. అంటే అవును. అనుకున్నంత లేదు. ఇప్పుడు కరెక్ట్గా మీకు ఉద్యోగం టైం 2018, 19 వస్తే అక్కడ ఏం జరుగుతుందనంటే ప్రోగ్రెసివ్ సన్ వీనస్ 10th హౌస్ స్క్వేర్ ఇస్తున్నారు. ఎక్కడిస్తుంది? ఉమ్. సో మీకు ఆ 16 నుంచి ఆ 18 వరకు అన్న ఇవ్వాలి. ఆ ఇచ్చిన తర్వాత మళ్ళీ 19లో మళ్ళీ బ్రేక్ పడుతుంది. 18, 19 అంటే 15 నుంచి 18 కొంతవరకు బాగుంది. ఉన్నదానిలో చదువు ఏదో ఒకటి అయితే కొంచెం బాగుంది. అంటే అప్పుడు సార్ జాబ్ వచ్చింది నాకు ఆ, 2016 అట్లా 17 మధ్యలో జాబ్ పని వచ్చింది. చేసింది. మళ్ళీ 19లో మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. 19, 20 ఇదంతా సరిగ్గా లేదనమాట. అంటే ఇక నాకు అప్పుడు శాలరీ సరిగా పెరగకపోవడం, నన్ను అంత రికగ్నేషన్ అప్పుడు ఎంత రాకపోవడం. ఇచ్చేటోళ్ళు? అంటే అప్పుడు మేబీ 25 ఐ థింక్ సార్. ఉమ్. దాని తర్వాత అది పెరగట్లేదని మానేసిందా? అంటే అదే ప్రాజెక్ట్ లో ఇప్పుడు మొన్నటి వరకు అందులోనే ఉన్నా సార్ యాక్చువల్గా. 20 దగ్గర బాగా ప్రాబ్లం వచ్చింది. అంటే మరి మీకు అక్కడ అనుకున్నంత ముందు పోవట్లేదు, మరి చదువు అయినా జాబ్ అయినా కానీ అనుకున్న స్థాయిలో ఎదగట్లేదంట. నేను మీరేమంటారు? అవును సార్, యాక్చువల్ ఈ 25 అంటున్నారు సార్ మీరు. 2020, 2019, 20, 21 మధ్యలో చాలా కష్టంగా ఉంది. ఒక్కోసారి మదరు ఆరోగ్యం కావచ్చు, లేదంటే మీ వర్క్ కావచ్చు, అనుకున్నంత స్థాయిలో ముందుకు పోలేదు. అవును సార్, అప్పుడు అదే పర్ఫార్మెన్స్ విషయంలో నా పైన అంత రికగ్నేషన్ రాకపోవడం, కొంచెం వర్క్స్ ఎక్కువగా ఉండడం, ఇంట్లో కూడా ఆరోగ్యం కూడా కొంచెం బాగాలేకుండా ఉండే అమ్మ. ఏమైంది? అంటే హెల్త్ ఇష్యూస్, అంటే నార్మల్ గా ఫీవర్స్ అలాంటివి వచ్చినాయి అప్పుడు. ఓకే, కొంచెం మీరు క్లియర్గా చెప్తే చిన్న విషయం అయితే మేము పట్టించుకోము, పెద్ద విషయం అయితే తీసుకుంటాం. అందుకని క్లియర్గా చెప్పండి. సార్ కెరియర్ వైజ్ గా నాకు బాగా మైనస్ అయింది సార్. మైనస్ ఉన్నది 19, 20 ఈ కోవిడ్ మూమెంట్ అంతా సరిగ్గా వెళ్ళట్లేదు. అర్థమైంది. కెరీర్ వైజ్ గానే కొంచెం బాలేదు. అంత పర్ఫార్మెన్స్ అనేది ఎక్స్ట్రీమ్ గా లేదు. చూద్దాం ఇక. ఇప్పుడు మీరు ట్రై చేసేది ఏంది? మళ్ళీ సేమ్ ఇట్లాంటి జాబ్ కోసమేనా? అంటే ఇప్పుడు యాక్చువల్గా నేను అప్పుడు ఎన్జిఓ అగ్రికల్చర్ రిలేటెడ్ చేశాను సార్. బట్ నాకు స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఇటు సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ గా మీరు ఏం చేశారు? అంటే నేను చదివింది అంటున్నారు సార్. అవునవును, మీరు ఇప్పుడు ఉద్యోగం దేనికోసం? సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ అంటే మీరు లాంగ్వేజ్ మీద ఏమైనా చేశారా మీరు చదువు? అంటే నేను ఫౌండేషన్ లో నేను ఒక 8 months ట్రైనింగ్ తీసుకున్నాను సాఫ్ట్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ పైన. అదే విధంగా నేను నా ఓన్ గా కూడా నేను ఇంగ్లీష్ చెప్తాను. అంటే ఒక గత 6 years నుంచి ఆన్లైన్ లో ఇంగ్లీష్ కూడా చెప్తాను. ఓకే, ఓకే, వెరీ గుడ్. మరి ఆన్లైన్ ఇంగ్లీష్ ఎట్లా ఉంది? మరి ఆన్లైన్లో అంటే ఏ వెబ్సైట్లో చెప్తున్నారు? వెబ్సైట్ ఏం లేదు సార్, అంటే నార్మల్ గా నాకు తెలిసిన సర్కిల్లోనే కొంత అడ్వర్టైజ్ చేసుకుంటూ ఎలా అడ్వర్టైజ్ నార్మల్ గా, చేస్తారు? అంటే త్రూ సోషల్ మీడియా, అంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, షేర్ చాట్ అని ఇలాంటి ప్లాట్ఫామ్స్, అదే విధంగా వాట్సాప్ ఇలాంటి అట్లా మీరు చిన్న చిన్న షార్ట్స్ పెడితే వాళ్ళు అట్లా ఫాలో అవుతున్నారు. అట్లా ఫాలో అవుతూ నార్మల్ గా, అంటే మరీ పెద్దగా కాకుండా స్మాల్ నా యొక్క ప్యాషన్ తోడే అది చేస్తున్నాను. చేస్తున్నారు. ఓకే, ఓకే. స్లోగా ఉంది. 23, 24 ఇక అక్కడి నుంచి డిగ్రేడ్ అయింది కదా. మళ్ళీ ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. 2024 లో నా జాబ్ అప్పుడు నా పైన అలిగేషన్స్ వచ్చినాయి అలా. అది ఇక్కడి నుంచి కాదు, అక్కడ 20 నుంచి నడుస్తా ఉన్నది, ఇక్కడ బయటపడతా ఉంది అనమాట. అర్థమైందా? 20 నుంచే మెల్లమెల్లగా నడుస్తా ఉన్నది, సరిగ్గా పోవట్లేదు చార్ట్. అర్థమైందా? 20 నుంచే సరిగ్గా పోవట్లేదు. అది ట్రిగర్ అవుతా ఉన్నాయి. గోచారంలో ట్రాన్సిట్స్ ట్రిగర్ అవుతాయి కదా. చంద్రుడి మీదకి శని సంచారము ఇవన్నీ కొంచెం బాగాలేదు. మీకు మళ్ళీ ఏం జరిగిందని అంటే మళ్ళీ 2000 చంద్రభుక్తి జరిగింది. చంద్రుడు స్టార్లో ఎవరు లేరు, కుజుడు ఉన్నాడు, బాగానే ఉంది.
కుజుడు స్టార్లో ఇది 2024 అక్టోబర్ తర్వాత కొంచెం దెబ్బతింది అనమాట. కుజబుక్తి వచ్చింది కదా. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. ఆ, కుజగుప్తు నుంచే చాలా ఉమ్, నా పైన అలిగేషన్ రావడం, ఆ. కొన్ని రోజులు అట్లా కుజుడు స్టార్ ఉండిపోవడం. లాడ్ కూడా వెయ్యాధిపతితో కంట్రోల్ అయ్యాడు కదా, సో అందుకోసం. అవును. ఓకే, సరే ఇంతకీ ఎన్ని మార్కులు వచ్చాయి? 10కి 4 మార్కులు వచ్చాయి, 8 వచ్చాయా? ఓకే, 8 వేసుకోవచ్చు సార్. 8 వేసుకోవచ్చు. ఎక్కడన్నా మిస్ అయ్యామా? నేను చెప్పని విషయం ఏమైనా ఉందా? మిస్ అయ్యేది ఏం లేదు సార్. ఆల్మోస్ట్ మేజర్ ఈవెంట్స్ అంటే అంతే, అంతకంటే అన్- ఏం లేవు. ఓకే, రైట్. సరే, ఇప్పుడు ఏంటి ఉద్యోగం గురించి చెప్పనా? ఆ ఉద్యోగం ప్లస్ ఈ మ్యారేజ్ ఎట్లా ఉంటదని. మ్యారేజ్ మరి ట్రై చేస్తున్నారా మరి? అవును సార్, చేస్తున్నాము. ఉమ్, అంటే ఇప్పుడు ప్రజెంట్ జాబ్ లేదనేసి మళ్ళీ హోల్డ్ లో పెట్టాల్సి వచ్చింది. ఇక జాబ్ ఓకే అయితేనే దాన్ని చూసి చూడాలనేది ఉంది. ఉమ్, సరే సరే. ఇప్పుడు 25, 26, ఇప్పుడు 25 ఎట్టనో అయిపోయింది కాబట్టి 26 మే నుంచి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ 10,000 ట్రైన్ ఇస్తున్నాడు అనమాట. నెటల్ వీనస్ కి సెక్స్టైల్ ఇచ్చి నెటల్ సన్ కి అప్రోచింగ్ సెక్స్టైల్ వెళ్తున్నాడు. బ్యాడ్ ఆస్పెక్ట్స్ అయిపోయాయి. 10th హౌస్ తో కూడా బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఏమీ లేవు అనమాట. అప్కమింగ్ లో రేపొద్దున ఆ యురేనస్ కి ట్రైన్ అయినా ఇమీడియట్ గా సాటర్న్ కి స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. గురుదశ అయిపోతా ఉంది కదా, గురువులో రాహు జరుగుతున్నాడు కదా. ఈ రాహు అనేవాడు శుక్రుడిని ఇండికేట్ చేస్తున్నాడు పరివర్తన యోగంతో, కాబట్టి ఇప్పుడే ఇక మీకు పెళ్లి అవ్వాలి. 26, 27లో పెళ్లి అవ్వాలి. మీరు చేసేది ఇప్పుడు లగ్నాధిపతి తృతీయాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి మీరు అన్నట్టు టీచింగ్లు, ట్రైనింగ్లు ఇవన్నీ మీకు పనిచేస్తాయి. ఇంకేమన్నా ఉన్నాయో చూద్దాం. దశాంశలో కూడా శుక్రుడు పంచమంలో ఉన్నాడు, గురు ద్వితీయంలో ఉన్నాడు. అది శని కుజుడు 8th లో ఉన్నట్టున్నది. 8th లో ఉంటే ఉన్నారులే, ఏం కాదులే. సరే, మీకు అవి గురువు శుక్రుడు బాగున్నాయి కాబట్టి టీచింగ్, ట్రైనింగ్ బాగుంటుంది. మీరు అదే లైన్లో వెళ్ళొచ్చు అనమాట. ఓకే. అదే, ఎందుకంటే దశమంలో ఉన్న కుజుడు కూడా బుధుడినే ఫాలో అవుతుంటే, బుధుడు శుక్రుడితో పాటు కలిసి ఉన్నాడు కదా. శుక్రుడు పంచమాధిపతి కదా. పంచమాధిపతి అయితే తృతీయాధిపతి లగ్నాధిపతి కాంబినేషన్ కాబట్టి అది ఇక టీచింగ్లు, ట్రైనింగ్లు, లేదనంటే ఇప్పుడు మీరు ఎన్జిఓ ఫార్మ్స్ అని అన్నారు కదా, ఎన్జిఓ ఫార్మ్స్లో అయితే ఇప్పుడు గురుకేతులు వస్తుంది. అయితే మీరు వాళ్ళకి చెప్పడము, లేదంటే కమ్యూనికేట్ చేయడము, ఫండ్ రిలీజ్ చేయించడము, ఫండ్ మేనేజ్ చేయడము. వృషభం ఫైనాన్స్ కదా, సో ఆ ఫైనాన్షియల్ అకౌంట్స్ అవన్నీ కూడా ఆర్గనైజ్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? నా లెక్కకైతే 26, 27లో మీకు అట్లాంటి ఫార్మ్, ఏదైనా ఎన్జిఓ ఫార్మ్స్ ఉంటాయి కదా, వాటిలో ఇట్లా సాఫ్ట్ స్కిల్తో పాటుగా ఇట్లా ఆర్గనైజ్, మేనేజ్మెంట్ చేసేటట్టు ఏమైనా ఉందనుకో, ట్రై చేయండి. అవకాశం వస్తుంది అనమాట మీకు. దానిలో అకౌంట్స్ ఇట్లాంటి హ్యాండిల్ చేయడానికి అవకాశం వచ్చేదానికి ఉందన్నమాట. ఓన్లీ ఇప్పుడు ఇటు మీరు అన్నట్టు ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్ ఇట్లాంటివన్నీ పెడితే మీకు స్టాండర్డ్ గా ఉంటదని గ్యారంటీ లేదు కదా. మళ్ళా అవునవును సార్, ఓ రోజు ఉండొచ్చు, ఓ రోజు ఉండకపోవచ్చు. అది ఏంటంటే పార్ట్ టైం లెక్క చేస్తున్నా సార్. అదే అందుకోసమే ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ కి గురించి మాట్లాడితే, ఇప్పుడు చాట్ జీపీటీతో కూడా మనం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే పరిస్థితి వచ్చేసింది. అవునవును. మనం ఇట్లా అంటే ఎట్లా చెప్తావు, ఒక 5 రకాల వేరియేషన్లు చెప్పని మాట్లాడుతుంటే కూడా అదే మనకు చెప్తా ఉంది కదా. సో ఇట్లాంటి జాబ్ని రీప్లేస్ చేసే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఆ ఎన్జిఓ లాంటిది మీరు మాట్లాడడం, కమ్యూనికేట్ చేయడం, ఏదన్నా ఆపర్చునిటీస్ చూపించడం, ఇట్లా మార్కెటింగ్ అనమాట. బేసికలీ మార్కెటింగ్ జాబ్. ఓకే, సో మార్కెటింగ్ మేనేజ్మెంట్ కిందికి వస్తుంది అనమాట. మాట్లాడడం, ఎవరన్నా వచ్చారనుకో కోఆర్డినేట్ చేయడం, ఫండ్ తీసుకోవడం, ఇట్లాంటివి ఉంటాయి కదా. మీకు అట్లాంటిది వర్కౌట్ అవుతుంది. ఇది దీనిలో చేయండి, లేదంటే ఇంకోటి చేయండి, మీ బ్యాక్గ్రౌండ్ బట్టి. సో కమ్యూనికేషన్, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తే బాగుంటుంది. సాఫ్ట్వేర్ కూడా వెళ్ళొచ్చు. సాఫ్ట్వేర్ లో అంటే మీరు నేర్చుకోండి మరి ఏదో ఒకటి కోర్స్ నేర్చుకోండి. మరి ఎప్పుడు నేర్చుకుంటారు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అంటే నేను కొన్ని డిజిటల్ మార్కెటింగ్ అలాంటి కొన్ని తక్కువ నేర్చుకోండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోండి, బాగుంటుంది. తృతీయాధిపతి కదా, నేర్చుకోండి. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ అయినా నేర్చుకోండి. ఏమైనా అడ్వర్డ్స్ మీద ఇట్లాంటి ఏమైనా జాబ్స్ ఉంటే మరి అప్పుడు మీకు ఈ ప్రొఫైల్ ఇదంతా మళ్ళీ ఉంటుంది కదా. అనుకున్నంత ప్రొఫైల్ సరిగా లేకపోతే మీరు మళ్ళీ ప్రెషర్గా వెళ్ళి స్మాల్ స్కేల్ కంపెనీలో పనిచేయాల్సి వస్తుంది. అనుకున్నంత ముందుకు వెళ్ళడానికి సమస్య అయితే ఉంటుంది. ఇప్పుడు ఆస్పెక్ట్ ఫామ్ అవుతుంది కాబట్టి కొత్తది ఏమీ నేర్చుకోమని చెప్పట్లేదు. ఉన్న స్కిల్ సెట్తో ఏదో ఒక జాబ్ని ఈ సంవత్సరంలో చేసుకుంటే పెళ్లి, ఉద్యోగం ఒకేసారి అయిపోతే తర్వాత నేర్చుకుందాం మెల్లగా పెళ్ళైనాక. అది నా సజెషన్. నేర్చుకునే లూప్లో వెళ్ళారనుకో, ఇంక 40 ఏళ్ళు వచ్చేస్తాయి మీకు మళ్ళీ. అర్థమైందా? అవునవును సార్. మరి ఇంకా తర్వాత శని దశ వస్తుంది. శని షష్టాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, అష్టమాధిపతి కదా, దశమానికి కనెక్ట్ అవుతుంది కదా.
అది బాగానే ఉంటది అనుకుంటున్నా అది సార్. అది ఏమంటారు కుజ సార్? నక్షత్రంలో ఉన్నంతసేపు బాగుంటది. మరి శని ఉమ్, నక్షత్రంలోకి వెళ్ళిపోతే, ఆ చంద్ర ఉమ్, నక్షత్రంలోకి వెళ్ళిపోతే ఉమ్, ఉమ్, ఇప్పుడు కొంచెం 23.20 కదా. ఉమ్, ఆ దశ అయిపోయే వరకు 2039, 40 వరకు లాగాడు అనమాట. 47 వరకు ఉన్నాడు కదా, 40 వరకు ఉమ్. లాగాడు. అక్కడ కొంచెం ఫ్రిక్షనల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. సరే, ఇప్పుడైతే నాకు పెద్ద కాంప్లికేట్ ఆస్పెక్ట్స్ అంటూ ఏం ఉమ్, కనబడట్లేదు కాబట్టి వెళ్ళొచ్చు. స్లోగా ఉమ్. వెళ్తా ఉంది, వెళ్ళొచ్చు, పర్వాలేదు. సార్ ఓ, ఎక్కడ స్ట్రగుల్స్ ఉన్నాయి సార్ మేజర్ గా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు తర్వాత? అంత దూరం వద్దులే, ప్రస్తుతం ఉమ్, ఉన్నది చూద్దాం. అర్థమైందా? ఉమ్, ప్రస్తుతం ఉమ్, ఇప్పుడు బాగుంది. అర్థమైందా? ఉమ్. ప్రోగ్రెస్ ఓకే. మెర్క్యూరీ 10th హౌస్ ట్రైన్ ఇస్తున్నాడు కాబట్టి బాగుంది. అది నేను చెప్పేది. సరేనా? ఓకే ఓకే సార్. ఉమ్. థ్యాంక్ యూ సార్. మీ వీడియోలు చాలా బాగుంటాయి సార్. నేను కూడా ఫాలో అవుతుంటాను. మీ థ్యాంక్ యూ అండి, ప్రతి థ్యాంక్ యూ. వీడియో నేటి వరకు కూడా మీరు పెట్టే ప్రతి వీడియోని చూస్తూనే ఉంటాను. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. ఓకే ఈ సార్. థ్యాంక్ గూగుల్ యూ మీట్ సార్. ఇదంతా కనెక్ట్ అవ్వడం ఈజీగానే ఉందా? సార్ ఈజీగానే ఉంది సార్. ఓకే, వెరీ గుడ్ అండి. నమస్తే. ఓకే సార్. వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వడం, గూగుల్ మీట్లో కనెక్ట్ అవ్వడం, అంతే. సార్ అదే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ అండి, నమస్తే. ఓకే. థ్యాంక్ యూ.